మీ పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అంటే మీరు జాంబీ పేరెంట్సా లేదా మీది జాంబీ పేరెంటింగ్ స్టైలా అనేది మీరు తెలుసుకోవాలి. ఇదేదో కొత్త పదం తీసుకొని వచ్చేసాడు అశోక్ అనుకుంటున్నారా? చెప్తా. దానికి ముందు హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ 90s అశోక్ ఫ్రమ్ అనంతపూర్. ఇది చాలా హాట్ గురు. అది ఎఫ్ఎంది కదా. ఓకే, ఈరోజు సండే కాబట్టి ఎడ్యుకేషనల్ వీడియో తీసుకొచ్చా అనమాట. ఈ డాక్టర్ గారు ఏం చెప్పారు అనేది తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసికలీ జాంబీ పేరెంటింగ్ అంటే ఏంటంటే మనం ఫిజికల్గా అక్కడ ఉంటాం కానీ మెంటల్గా ప్రెజెంట్లో ఉండమన్నమాట పిల్లలు ఎదురుగా ఉన్నప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్లో చూసుకుంటూ ఉండడము, లేకపోతే ల్యాప్టాప్స్లో వర్క్ చేసుకుంటూ ఉండడము, వాళ్ళ మీద అటెన్షన్ ఇవ్వకుండా ఉండడమే జాంబీ పేరెంటింగ్ అంటే. చూసేకి ఇదేదో చిన్న ప్రాబ్లం లాగే అనిపిస్తుంది. ఏముందిలే మామూలే కదా, సెల్లో చూసుకుంటుంటాము, పిల్లలు ఆడుకుంటుంటారు. కానీ దానివల్ల చాలా 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 మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటి అని తెలుసుకునే ముందు ఫస్ట్ మీరు జాంబీ పేరెంటా కాదా అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే పిల్లలు ఇంతకుముందు నార్మల్గా బిహేవ్ చేసేవాళ్ళు ఇప్పుడు సడన్గా అటెన్షన్ సీకర్గా మారిపోవడము, లేదా ట్యాంట్రమ్స్ ఎక్కువ త్రో చేయడం. ట్యాంట్రమ్స్ అంటే ఏంటంటే ఎక్కువ మొండిగా ఏడవడము, ఇదంతా సడన్గా వాళ్ళకి ఏదో పిచ్చి పట్టేసినట్టు బిహేవ్ చేయడమే ట్యాంట్రమ్ అంటారనమాట. సో పిల్లలు ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు చాలా అల్లరిగా మారిపోవడం కానీ, లేకపోతే ఇంట్లో బాగానే ఉండి బయటకు వెళ్ళగానే మరీ సైలెంట్ అయిపోయినా కూడా మీరు జాంబీ పేరెంట్స్ అని అర్థం అనమాట. ఇలాంటి బిహేవియర్ పిల్లల్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఒకసారి కూర్చొని లాస్ట్ 7 డేస్లో మీరు పిల్లలకి ఎక్కువ టైం స్పెండ్ చేశారు లేదా అనేది చెక్ చేసుకోండి. యాక్చువల్లీ ఇది కావాలని చేసే పని కాదు. పేరెంట్స్ ఎవరు కావాలని ఇలా చేయరు, మ్యాక్సిమం పేరెంట్స్. నేను ఈ మధ్య కూడా ఎడిటింగ్ చేసుకుంటూ ఋషిల్ గాని వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ సెల్లులో ఎక్కువ చూసినప్పుడు వాడు కూడా నా మీదకి వచ్చి హిట్లర్ లాగా కొంచెం రుబాబ్ చేస్తాడనమాట. అప్పుడు నాకు అర్థమైంది వీడికి అటెన్షన్ కావాలని. సో పిల్లలకి ఒక 2-3 ఇయర్స్ రాగానే మనము వాళ్ళ గురించి కేర్ తీసుకొని అలసిపోయి ఉంటాం ఫిజికల్గా మెంటల్గా. అనుకోకుండా కొంచెం రిలాక్స్ అయిదాము, కొంచెం రీల్స్ చూద్దామని మనకు తెలియకుండా మనం మొబైల్ చూసేస్తాం అనమాట. సో పాయింట్ నెంబర్ 2లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పిల్లలు మన దగ్గర నుండి కోరుకుండేది ఐ కాంటాక్ట్. వాళ్ళు నవ్వినప్పుడు మనం తిరిగి నవ్వాలని కోరుకోవడము, ఇలా చిన్న ఉంటాయన్నమాట కమ్యూనికేషన్లో. సో ఒకవేళ మీరు బిజీగా ఉన్న, రిలాక్స్ అవుతున్నా, ఆ 2 మాత్రం మర్చిపోకండి. పిల్లల్ని అప్పుడప్పుడు ఐ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు వచ్చి గెలిగినప్పుడు రెస్పాండ్ అవ్వండి. వాళ్ళు నవ్వితే మీరు కూడా నవ్వండి. అప్పుడప్పుడు సీరియస్ అయినా పర్వాలేదు, కానీ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. అంటే మనం వాళ్ళకి రెస్పాండ్ అవుతున్నాం అని వాళ్ళకి తెలిస్తే చాలు. జాంబీస్ లాగా మరి అస్సలే పట్టించుకోకుండా ఉంటే అక్కడ ప్రాబ్లం వస్తుందన్నమాట. ఏంటి అనేది చెప్తా చూడండి. సైకాలజిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. ఫస్ట్ ఎమోషనల్ కేర్తో అండ్ ప్రేమతో పెంచిన ఒక బాబుని తీసుకొచ్చి ఆ బాబు ముందర బ్లాక్స్ పెడితే వాడు అస్సలు భయం లేకోకుండా ఆ బ్లాక్స్తో బాగా ఆడుకున్నాడు. తర్వాత నెగ్లిజెన్స్తో ప్రేమ లేకుండా పిల్లల్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఆ బ్లాక్స్ వాళ్ళ ముందర పెడితే వాళ్ళు కొద్దిసేపు తర్వాత అసలు ఆ బ్లాక్స్తో ఆడుకోడానికి ఇంట్రెస్టే చూపించకుండా వాళ్ళకి అటెన్షన్ చూపించడం కోసం చుట్టూ ఎన్విరాన్మెంట్ వెతుకుతున్నారనమాట. చివరికి వాళ్ళకి అటెన్షన్ చూపించే వాళ్ళు ఎవరు లేక స్ట్రెస్కి గురయ్యి ఏడవడం కానీ, లేకపోతే థమ్ సక్కింగ్ అంటే బొటనవేలు నోట్లో పెట్టుకొని సక్ చేయడం అనమాట. అలా చేస్తే వాళ్ళకి బ్రెయిన్లో రియాక్షన్ జరిగి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, అందుకు అలా చేస్తారనమాట. అండ్ ఇంకొక ఎక్స్పెరిమెంట్లో సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఒకటి చెక్ చేశారనమాట. అంటే ఎదురుగా మదర్ కూర్చొని బేబీతో మాట్లాడడం కానీ, ఆడించడం కానీ అలా చేస్తుంటే బేబీ మంచిగా ఆడుకుంటూ సరౌండింగ్స్లో అది చూపిస్తూ ఇది చూపిస్తూ ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలి అని అడుగుతుంది అనమాట. తర్వాత అదే మదరు బేబీ ఏం చేసినా కూడా ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేకుండా, రియాక్ట్ అవ్వకుండా కూర్చోవడము బేబీ అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత తనకి ఏం చేయాలో అర్థం కాదనమాట. అటెన్షన్ కోసం చాలా తనకలాడుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది. చాలా ప్రయత్నాలు చేసి లాస్ట్కి మా అమ్మకి నేను ఏం కోపం తెప్పించా, ఎందుకు అలా ఉంది అని చెప్పి స్ట్రెస్కి గురయ్యి ఏడవడం స్టార్ట్ చేస్తుంది లాస్ట్కి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే బేబీస్కి మనం ఫిజికల్గానే కాదు ఎమోషనల్గా, మెంటల్గా కూడా ప్రెజెంట్లో ఉండాలి. సో పాయింట్ నెంబర్ 3లో బేబీకి టైం ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే రెండో బేబీ పుట్టడం, లేదా ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండడం, లేదా టైంపాస్కి మొబైల్ చూడడం, ఇలాంటివే ఉంటాయి రీజన్స్. ఒకవేళ స్క్రీన్ టైం అయితే ఆ స్క్రీన్ టైంని మీరు తగ్గించి బేబీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఒకవేళ మీకు రెండో బేబీ పుట్టి ఫస్ట్ బేబీ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతే మీరు చిన్న బేబీని కేర్ తీసుకునే దాంట్లో పెద్దవాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. అప్పుడు వాళ్ళకి కూడా వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి లోన్లీగా అనిపించదు. స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉన్నా కూడా తర్వాత చాలా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళ సిస్టర్ని కానీ, బ్రదర్ని కానీ. ఒకవేళ మీరు ఇలాగే జాంబీ పేరెంట్ లాగా మిగిలిపోతే అది సిబ్లింగ్ రైవల్రీకి దారితీస్తుంది. ఆ సిబ్లింగ్ రైవల్రీ అనేది ఏంటి అంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది మిస్ అవ్వకుండా ఫాలో చేయడం మర్చిపోకండి.